బ్రేకింగ్లో చూస్తున్నాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిర్పూర్ యు పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన ముమ్మర వాహన తనిఖీల్లో భారీగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న 5.45 క్వింటాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. నకిలీ విత్తనాలు నమ్మి మోసపోవద్దని, రైతులు కేవలం ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని ఎస్పీ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, యాక్చువల్లీ జరిగింది ఏమిటి అంటే ఈ స్థాయిలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డం ఏం చెప్తున్నారు పోలీసులు, అలాగే రైతులు ఏమంటున్నారు? రైట్ రమణ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా కూడా నకిలీ పత్తి విత్తనాలు అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే దాదాపు 6 క్వింటాల సుమారు 6 క్వింటాల వరకు కూడా పత్తి విత్తనాలను బయట పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే సిర్పూర్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ యు మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కూడా ఒక వాహనంపై కూడా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడానికి గమనించినటువంటి పోలీసులు ఆ వాహనాన్ని నాకు కూడా చెక్ కూడా వాళ్ళ దగ్గర కొన్ని ఏదైతే పత్తి విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్స్ లభించిన వాటిని పరిశీలించా కూడా వాటిపై ప్రభుత్వం ముద్ర లేకపోవడం, అదేవిధంగా క్యూఆర్ కోడ్ లేకపోవడంతో కూడా వాటిని అదే అనుమానం అంటే నకిలీ పత్తి విత్తనాలకు అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులు ఏదైతే ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి కూడా వాటిని నిర్ధారించి ఇవన్నీ పత్తి విత్తనాలు నకిలీగా గుర్తించడం జరిగింది. దీంతో కూడా పట్టుబడినటువంటి 2 నిందితులు ఎవరైతే నిందితులు వ్యక్తున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తే ఒక వ్యక్తి ఇంట్లో కూడా 1100 బ్యాగులు అంటే ఏదైతే 1 kg సంబంధించినటువంటి 1100 గ్రాము ఏదైతే బ్యాగులు కూడా దొరకడం జరిగింది. నకిలీ పత్తి విత్తనాలు కూడా భారీగా కూడా ఏదైతే గ్రామాలకు తరలించి కూడా రైతులకు విక్రయిస్తున్నట్టు కూడా పోలీసు విచారణలో తేలింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఏదైతే నకిలీ పత్తి విత్తనాలపై కూడా భారీగా కూడా ఏదైతే నిఘా ఏర్పాటు చేసి కూడా జిల్లా ఎస్పీ నితికా పంత్ కూడా తెలపడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి విత్తనాలనే కొనుగోలు చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే గ్రామాలలో రైతులతో మోటివేషన్ చేస్తానో ఇక ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్నటువంటి 2 వ్యక్తులను అయితే అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే ఈ దందా ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, దీని వెనుక ఇంకెవరున్నారో ఇంకా విచారణ చేస్తున్నారు. అటు ఇటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ నకిలీ పత్తి విత్తనాలు అయితే సరఫరా అయితే ఇక ఈ నేపథ్యంలోనే ఈ దందా అయితే ఏదైతే ఈ నకిలీ పత్తి విత్తనాల సప్లై ఎంత ఎవరున్నారో దాని మీద పోలీసుల విచారణ అయితే చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. రమణ, ఓకే, థ్యాంక్ యూ.